తనకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కోరారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాహుల్ గాంధీని ఆశావహులు కలుస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వాలంటూ ఇటీవల రాహుల్ గాంధీని గడ్డం ప్రసాద్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. కేబినెట్ లో అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కోరారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాసేపటి క్రితం రాహుల్ గాంధీని కలిశారు. తనకు మంత్రివర్గం విస్తరణలో అవకాశం కల్పించాల్సిందిగా ఆయన కోరారు. ఇక తాను కాంగ్రెస్ లోకి వచ్చేటప్పటికే ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇస్తానని ఏఐసిసి పెద్దలు చెప్పారని చాలా సార్లు ఇప్పటికే ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనే ఊహాగానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీని కలవడం ఒక హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గంలో ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే వెంకటరెడ్డిని పక్కకి తప్పించాలని పార్టీ పెద్దలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకటే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే అది తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక మంత్రివర్గం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆశావాహులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పెద్దలను ముఖ్యంగా రాహుల్ గాంధీని కలుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇటీవలనే స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ రాహుల్ గాంధీని కలిశారు. మంత్రివర్గంలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఆయన స్పీకర్ గా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి నుంచి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుంది అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. అంతకంటే ముందు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో అవకాశం కల్పించమని ఒక్కొక్కరుగా నేతలు కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మంత్ చివరిలో గానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో గానీ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. ఆ మంత్రివర్గ విస్తరణలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతల్ని, ఇప్పటి వరకు మంత్రివర్గంలో అవకాశం అంటే ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తా ఉంది. ఇక మంత్రివర్గం ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో ఎవరిని ఏ శాఖకు మంత్రిగా కేటాయిస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. పూర్తిగా ఒక కిచెన్ క్యాబినెట్ ను తన టీం ని సెట్ చేసుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి అనుగుణంగానే మంత్రివర్గంలో మార్పులు, దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.